హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి మన గెస్ట్ ఆక్యుపెంచర్ డాక్టర్ అండి. ఆక్యుపెంచర్ గురించి చాలామంది చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఆక్యుపెంచర్తో మన ఫిజికల్ ఎయిల్మెంట్స్ అన్నీ క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆక్యుపెంచర్ గురించి తక్కువ నాలెడ్జ్ ఉన్నందువలన మన డాక్టర్ ఏమంటున్నారంటే దీని గురించి ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది. దీని గురించి చాలా నాలెడ్జ్ షేర్ చేయాలి. అండ్ చిన్న చిన్నవి కూడా మనం యాక్చువల్లీ కొంచెం అవగాహన పెంచుకుంటే మనంతటికి మనమే ఇంట్లో ఉండి కూడా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అయితే నేను లేట్ చేయకుండా మన డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. అండ్ ఇవాళ మనం బేసిక్గా కొన్ని స్పెసిఫిక్ ఎయిల్మెంట్స్ మీద కూడా వెళ్దాము. అండ్ లేటెస్ట్ స్టేజెస్లో మనం ఇంకొన్ని టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. నమస్తే రాధికా గారు. నమస్తే అండి. మీ గురించి మేము చాలా విన్నాము, మీ ట్రీట్మెంట్స్ గురించి. అండ్ ఇవాళ మాకు ఆక్యుపెంచర్ అంటే ఏంటో ఒక బేసిక్ నాలెడ్జ్ మాకు ఇస్తూనే, అండ్ మీరు ఇవాళ ఏదైనా పేషెంట్ మీద యాక్చువల్లీ అది ఎలా చేస్తారు అన్నది కూడా చూపిస్తారని మేము ఇవాళ ఆశిస్తున్నాము. ఓకే, అయితే మనం బేసిక్గా స్టార్ట్ చేసేద్దాము. ఆక్యుపెంచర్ అనేది మనకు చాలామందికి తెలిసిన బట్ లెస్ అవేర్ అండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా తక్కువ, అండ్ పేషెంట్లు కూడా ఈ కైండ్ ఆఫ్ క్యూర్ని ఈ కైండ్ ఆఫ్ దాన్ని ఆప్ట్ చేసుకోవడం కూడా తక్కువ ఉంది. అవునండి. మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 8 years అయిపోయిందండి. 8+ అనుకోండి. ఓకే, 8 years నుంచి ఫీల్డ్లోనే ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను బేసిక్గా సోషల్ వర్కర్ని. అసలు ముందు నాకు ఇవన్నీ ఏమీ తెలియవు. నేను 2012లో హైదరాబాద్ వచ్చాను అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను 6 years జైపూర్లో ఉన్నాను. అంటే ఆంధ్ర నుంచి జైపూర్ వెళ్ళాను. మా అత్తగారి పేరు మీద సర్వీస్ చేస్తూ ఉంటాను, సోషల్ సర్వీస్. అసలు నాకు మెడికల్గా నాకు హెల్ప్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు కూడా. అంటే మా మేనమామలు ఇద్దరు కూడా డాక్టర్స్, ఒకళ్ళు ఏంటి ఒకళ్ళు ఆడుతూ. నాకు ఇంజెక్షన్ నీడిల్ అంటే నాకు భయం. అది నీడిల్ అంటే భయం, కానీ మీరు ఆక్యుపెంచర్ అది ఎందుకైనా చెప్తానండి. దాంతో తర్వాత సర్జరీస్ అవన్నీ చేయాలని చెప్పి వాళ్ళు డాక్టర్ చదవమంటే ఎక్కడ బైపీసీ తీసుకుంటే నన్ను డాక్టర్ చదివిస్తారో అని చెప్పి నేను అసలు బైపీసీ కూడా తీసుకోలేదు. సిఈసి నుంచి MBA HR చదువుకుని వచ్చాను. మొత్తం ట్రాకే మార్చేస్తాను అనమాట, రూట్. ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ మెడికల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను, ఆ టైంలో ఏంటంటే నాకు చాలా హాస్పిటల్స్ సపోర్ట్ ఇచ్చేవారు. ఎంత నేనంటే మిడిల్ వాళ్ళకి ఉండి మధ్యలో హెల్ప్ చేసినా కూడా ఎక్కడో చోట కమర్షియల్ అవ్వడం చూశాను. ఇప్పుడు మెడిసిన్స్ అయితే నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మా మాయిల్ దగ్గర చూస్తూ ఉంటాను కాబట్టి జనరల్గా దేనికి ఏ డిసీజ్కి ఏది ఇవ్వచ్చు అని చెప్పి తెలుసు, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను. అలాగా చెప్పేస్తుంటే రేపు పొద్దుట ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు కదా, ఇదేంటి ఏం డిగ్రీ లేకుండా ఎలా చేస్తున్నావు అని ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మంచి చేసేటప్పుడు దాన్ని అపోజిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు, అపోజిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ టైంలో నేను సరే ఏం చేయాలి, ఇప్పుడైతే MBBS చదవలేను, చాలా తప్పు జరిగింది అని చెప్పి ఆఫ్టర్ 34 years నాకు ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను రాంగ్ చేశాను డాక్టర్ చదవకుండా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలని సర్చ్ చేస్తే యాక్యుప్రెషర్ ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి చూశాను. అదేంటో నాకు ఐడియా లేదు. జస్ట్ వెళ్ళాను అనమాట. డాక్టర్ PS సాగర్ స్టూడెంట్ నేను. ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పేటప్పుడు నేను చాలా సర్ప్రైజింగ్గా విన్నాను. అంటే ఇక్కడ అలోపతి థియరీ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ థియరీకి ఇది చాలా క్వైట్ ఆపోజిట్ ఉందన్నమాట. అంటే ఓన్లీ మన చేతిలోంచి ఆర్గాన్స్ కనెక్షనా, అది ఎలాగా అని చెప్పేసి చాలా క్యూరియాసిటీ తోటి అంతా విన్నాను. ఫస్ట్ నేను నేర్చుకుంది యాక్యుప్రెషర్ మాత్రమే. ప్రెషర్ అంటే జస్ట్ ఇలాగ ప్రెస్ చేసుకునే పాయింట్స్ది నేర్చుకున్నాను. తర్వాత మా సార్ చూసి నా ఇంట్రెస్ట్ చూసి, తర్వాత సర్వీస్ మైండ్ చూసి, రాధిక మీరు ఇది యాక్యుపంచర్ చేయండి కంపల్సరీగా, ఎందుకంటే మీరు సర్వీస్ మైండ్ ఉన్నారు, అందరికీ మీకు మీరు వైద్యం చేయొచ్చు, ఈ డాక్టర్స్ మీద ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు, మీకు నాలెడ్జ్ కూడా బాగుంది అని చెప్పి చెప్పారు. సార్ నాకు నీడిల్స్ అంటే భయం సార్ అని అంటే, సరే ఆయుర్వేదిక్ ఏమైనా కోర్స్ ఉందా అని అడిగాను. మా తాతయ్య గారు నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. అంటే 100 years బ్యాక్. నేను అవి వంశపారంపర్యంగా లక్షణాలు ఉంటాయి కదండి, ఆయుర్వేదిక్ మీద ఇంట్రెస్ట్ చూపించాను. సార్ అన్నారు ఆయుర్వేదిక్ విత్ యాక్యుపంచర్ కోర్స్ ఉంది, డిప్లొమా ఉంది, అది చేయమని చెప్పారు అనమాట. ఫస్ట్ నాకు నీడిల్ చూడగానే నాకు భయం వేసి నా చేతులు షివరింగ్ వచ్చేవి. అది భయం పోగొట్టారు. ఫస్ట్ ఒకటే చెప్పారు, మీరు ముందు నీడిల్ అన్న భయం పోగొట్టేసుకోండి, తర్వాత మీకు ఫ్రీ అయిపోతారని చెప్పిన తర్వాత అది కొన్ని రోజుల్లో ఆ ఫోబియా అన్నది క్లియర్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత అక్కడ థియరీ చదువుతుంటే అసలు ఎంత వండర్గా అనిపించింది అంటేనండి, ఇప్పుడు గైనిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, అది చాలా ఈజీగా క్యూర్ అయింది. నాకు ఇదివరకు చిన్నప్పుడంతా కూడా
వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. 2 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వచ్చేది ఓవరాన్ అంటే పీరియడ్స్ టైంలో. ఇంజెక్షన్స్ 2 ఇంజెక్షన్స్ చేస్తే కానీ నాకు పెయిన్ కంట్రోల్ అయ్యేది కాదు, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఓకే. అలాంటిది ఇక్కడ అంటే వీళ్ళ థియరీ ఏంటంటే యుట్రస్ కాకుండా స్ప్లీన్ అండ్ కిడ్నీని మనం యాక్టివేట్ చేయాలి ఆ పాయింట్స్లో. అది నేను జస్ట్ అంటే ముందు పేషెంట్కి చేసే ముందు అసలు నా మీద నేను చెక్ చేసుకోవాలి కదా, ఆ పాయింట్స్ నేను ప్రెస్ చేసుకుంటూ వచ్చాను. నీడిల్ వేసుకోలేదు, నాకు భయం నాకు నేను వేసుకోవాలంటే అప్పుడు స్టార్టింగ్లో. జస్ట్ ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నాకు పెయిన్ కంట్రోల్ అయిపోయిందండి. మీరు నమ్ముతారో నమ్మరు. అంటే ఇప్పుడు అంటే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఇంకా వచ్చేది కాదు తర్వాత వచ్చేది ట్రీట్మెంట్ కాదు. తర్వాత. అంటే బ్లీడింగ్ ఓకే, బ్లీడింగ్ కూడా నాకు 7 days అలా అయ్యేది. ఇప్పుడు 5 days వరకు అవుతుంది. అది ప్రాబ్లమ్, అది నార్మల్గా ఉంది. కానీ డేట్ కూడా కొంచెం అటు ఇటుగా వచ్చేది. ఇప్పుడు 28 daysకి వస్తుంది, రెగ్యులర్ అయిపోయింది. రెగ్యులర్ అయిపోయింది. తర్వాత అసలు పెయిన్ అసలు ఇప్పటివరకు నాకు లేదు. ఆల్మోస్ట్ 8 years నుంచి నాకు లేదు పెయిన్. అంటే వామిటింగ్స్ అయ్యేదంతా కూడా కంట్రోల్ అయిపోయింది. ఓకే. చాలా ఆక్యుప్రెషర్ వల్ల, ఓన్లీ యాక్యుప్రెషర్ వల్ల క్లియర్ అయిపోయింది. అంటే అసలు ఎంత వండర్గా ఉందంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఎందుకంటారా అన్నది నాకు ఇంకొక దాని ద్వారా కూడా అర్థమైంది. అంటే జనరల్గా అంటారు కదా పెద్దవాళ్ళు, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఏంటి మన చేతిలో ఉందంటారు ఏంటి, కానీ మన హెల్త్ ఏం మన చేతిలో లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ అనుకునేదాన్ని. తర్వాత ఇది నేర్చుకునేటప్పుడే అనుకోకుండా యోగ ముద్రాస్ రీసెర్చ్ చేశాను. అంటే మా హస్బెండ్ యూఎస్ వెళ్ళారు, ఆ టైంలో ఖాళీగా ఉండేదాన్ని, టైం ఎక్కువ దొరుకుతుంది కదా హస్బెండ్ లేనప్పుడు. టైంలో జస్ట్ అంటే నాకు ఆస్తమా కొంచెం అటాక్ అయింది అన్నమాట హైదరాబాద్ వచ్చినప్పుడు. ఇక్కడికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇన్హీలర్ ఇచ్చారు. ఏంటిది 33 years ఏజ్లో మనము ఇన్హీలర్ యూజ్ చేయడం ఏంటిది కరెక్ట్ కాదు, ఏదో ఉంటుందో జస్ట్ ఇలా హ్యాండ్స్ ఏదో సంథింగ్ ఇలా మూమెంట్స్ ఏదో పెట్టుకుంటుంటే నాకు ఏదో సమ్ డిఫరెన్స్ కనిపించింది. అంటే హ్యాండ్స్ నుంచి కూడా మన ఫింగర్స్ నుంచి కూడా ఏదో సమ్ కనెక్షన్ ఉంది అని చెప్పి దాని గురించి స్టడీ చేశాను. స్టడీ చేసి ఈ ముద్ర చేసుకోవడం మొదలుపెట్టాను. మొదలుపెడితే ఆటోమేటిక్గా ఇన్హీలర్ మానేసానండి. అంటే ఎంత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ ఉండాలి అలాగా? ఇది నేను డైలీ 10 minutes చేసేదాన్ని. అంతే? 10 minutes అంటే కొంచెం అప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువసేపు చేసేదాన్ని. మీకు అంటే డే టైంలో ఏమో తెలియదు కానీ అండి, నైట్లో అంటే ఎవరు లేనప్పుడు మాత్రం మీరు ఇలా పెట్టి కూర్చుంటే మీకు ఇక్కడ వైబ్రేషన్ తెలుస్తుంది, ఖచ్చితంగా వైబ్రేషన్ ఉంటుంది. అంటే మీకు మీ యొక్క చేతి వేళ నుంచి అంటే ఫింగర్స్ నుంచి కూడా మీ ఆర్గాన్స్ మీకు యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. అదే అప్పుడు నాకు అలాంటి యాక్యుప్రెషర్ ఇది అన్ని గమనించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉందని ఎందుకు అన్నారు పెద్దవాళ్ళు. లిటరల్గా మన చేతిలోనే. తర్వాత మెడిటేషన్, అదే టైంలో మెడిటేషన్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను, అన్ని రకాలని చూస్తూ వచ్చేదాన్ని. మెడిటేషన్ ద్వారా కూడా హీలింగ్స్ ఉన్నాయి 30%. అంటే ఇప్పుడు యాక్యుప్రెషర్ పాయింట్, తర్వాత ఈ యొక్క యోగ ముద్ర అండ్ మెడిటేషన్ ద్వారా మీరు కాంబినేషన్ చేసుకుంటే మీరు 30 to 40% మిమ్మల్ని మీరు క్యూర్ చేసేసుకుంటారు. దాని పైన ఉన్న పర్సంటేజ్లో అంటే 70% వరకు మాత్రమే మనం ఇవ్వాలండి షూరిటీ ఎవరికైనా సరే పేషెంట్కి. 100% గ్యారంటీ ఎప్పుడు ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా 100% ఇచ్చారు మాత్రం నమ్మద్దు. అంటే 80 or 90 ఓకే, కానీ 100% ఇచ్చారంటే మాత్రం నమ్మకండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీ బాడీలో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందండి, నవ్వులో అది వచ్చిన దాన్ని ప్రాబ్లం అంటే ఉంటుంది కదా, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేయగలుగుతాం. కానీ ఏదైతే ఇప్పుడు అరుగుదల ఉన్నది ఉంటుంది కదా, దాన్ని అయితే మనం క్యూర్ చేయలేం కదా. జనాలు ఏం చేస్తున్నారంటే నాకు వెంటనే తగ్గిపోవాలని కూడా అనుకుంటున్నారు. ఇన్స్టెంట్ మెడిసిన్, ఆ పెయిన్ కిల్లర్. చాలామందికి అక్యుపంక్చర్ గురించి అవేర్నెస్ ఇవ్వడం నేను ట్రై చేశానండి, కానీ వాళ్ళకి తెలియట్లేదు. తెలిసిన వాళ్ళు అయితే వదలట్లేదు. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారంటే నాకు చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చిన పేషెంట్స్ మాత్రం చాలా సాటిస్ఫైడ్గా ఉంటారండి. ఓకే. వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్తో వస్తారండి. బ్యాక్ పెయిన్ తోటి వచ్చారు, అంటే లుంబర్ సర్జరీ ప్రాబ్లమ్ తోటి కర్ణాటక నుంచి వచ్చారు. ఆవిడ 3 years బ్యాక్ వచ్చారులేండి మన దగ్గరికి. వస్తే ఆవిడకి సర్జరీ అని చెప్పారంటే ఆవిడ భయపడుతూ, అంటే నా క్లినిక్ బిల్డింగ్లోనే ఉంటారు, వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది. నేను చెప్పాను సర్జరీ ఏమి అవసరం లేదండి, మినిమం ఒక 20 sittings చేయించుకోండి, అక్యుపంక్చర్ బాగుంటుంది మీకు అని చెప్పాను. ఆవిడకి చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే అక్యుపంక్చర్తో పాటు మీకు యోగ ముద్రాస్ నేర్పిస్తాను. అంటే మీ బాడీ కండిషన్ బట్టి ఏ ముద్ర మీకు చెప్పాలి. ఇప్పుడు అందరికీ అన్నీ సూటబుల్ అవ్వవు. అంటే మీకు పర్టికులర్గా ఏ ప్రాబ్లం ఉందో దాని మీద మీరు బేస్ చేసుకోవాలి. దాంతోపాటు మెడిటేషన్ నేర్పించాను. అంటే చక్ర హీలింగ్ పరంగా సౌండ్, తర్వాత లలితా సహస్రనామం పరంగా నామం, అంటే ఎవరికి ఏది ఇంట్రెస్టో అది చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఆత్మలో పవర్ ఏం నింపుకోవాలి, అంటే నేను శక్తి
సంపన్నమైన జీవాత్మ ఇలా వర్డ్స్. Hmm. అంటే రిలీజియన్ బట్టి కూడా మరి మరి మాట్లాడాల్సి వస్తుంది కదా, ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారని చెప్పి, కానీ ఒకటే రిజల్ట్ వస్తుంది. ఐదర్ శబ్దము, ఐదర్ నామము, ఈ యొక్క వర్డ్లో అంటే ఆత్మలో మన జీవాత్మల పవర్స్ ఎలా నింపుకోవాలని చెప్పిన దాని ప్రకారం మనకి ఒకటే రిజల్ట్ వస్తుంది. అంటే ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు. అంతే అంతే. నాకు మెయిన్ ఏంటంటే అందరూ కూడా క్యూర్ అవ్వాలి. ఇప్పుడు డాక్టర్స్ లేకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే టైంలో, లేదంటే నేను ఎక్కడ ఇరుక్కుపోయాను, ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు, ఆ టైంలో నన్ను సర్వైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ అసలు నాకు ఇవన్నీ తెలిసి ఉంటే నన్ను నేను కాపాడుకోగలుగుతాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు నన్ను నేను కాపాడుకోవాలి కదా. అంటే ఫస్ట్ ఎయిడ్ లేదు, మీకు తెలిసి ఉందనుకోండి, మీ ఎదుర్కొంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో డాక్టర్ అవైలబిలిటీ లేకపోతే అట్లీస్ట్ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఫస్ట్ ఎయిడ్ ఎలా పనిచేస్తుందో ఎమర్జెన్సీ కేసెస్లో, అలాగే ముద్రలు కూడా ఎమర్జెన్సీ కేసెస్లో పనిచేస్తాయి. పనిచేస్తాయండి. అంటే దీర్ఘకాలంగా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల పాయింట్స్ కూడా పనిచేస్తాయండి ఎమర్జెన్సీ కేసెస్. ఎమర్జెన్సీ కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఓకేనండి, ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాం, సమ్మర్ కదా, ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు, ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా ఈ పాయింట్స్ ప్రెస్ చేయండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు చూడండి, మీరు గమనించారో లేదో, ఎవరైనా కింద పడిపోతే ఏం చేస్తారు? రబ్ చేస్తారు, కాళ్ళు చేతులు రబ్ చేస్తారు. ఎందుకు నాకు అర్థమయ్యేది కాదు ఇదివరకు, ఇది చేసిన తర్వాత తెలిసింది. ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి కంప్లీట్గా. మనకి ఆర్గాన్స్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఉంటాయి. నేను తర్వాత మీకు డీటెయిల్గా చార్ట్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడంటే మళ్ళీ లెందీ అయిపోతుంది. చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఫస్ట్ అంటే కిడ్నీ పాయింట్ని మనం యాక్టివేట్ చేయాలన్నమాట. అది మన అరికాల్లో ఉంటుంది, ప్రెస్ చేయడం ద్వారా, లేదంటే ఇక్కడి నుంచి అన్నా కూడా మనం ప్రెస్ చేసామంటే వాళ్ళకి కొంచెం ఇమ్మీడియట్గా రికవర్ అవుతాయి. చెమటలు పట్టేస్తున్నాయి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ప్రెస్ చేయండి అంటే హార్ట్ వీక్ అయిపోతుంది, లంగ్స్ వీక్ అవుతున్నాయి, అంటే బీపీ లో ఆర్ డౌన్ అయిపోయింది, హై అయిపోయింది, ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రెస్ చేయండి. చెమటలు పట్టే వాళ్ళకి ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యాక్టివేషన్ ఉంటుందండి. నేను ఒకసారి క్లినిక్లో ఉన్నానండి, చింతల్ క్లినిక్లో. చింతల్ అది నా ఓన్ క్లినిక్, ఓన్ హౌస్, అది ఓన్ అపార్ట్మెంట్. బిహెచ్ఎల్ అంటే రెంట్ తీసుకుని 2 days మాత్రమే వస్తాను ఇక్కడికి. ఓకే. అక్కడికి ఒక పర్సన్ కిడ్నీ స్టోన్స్ పెయిన్ తోటి వచ్చాడు. ఓకే, అంటే హాస్పిటల్స్ అన్నీ తిరుగుతున్నాను, మధ్యాహ్నం ఏవో క్లీన్ చేసుకుంటాను సంథింగ్, నేనైతే ఓపెన్ ఉంది నాది అది క్లినిక్. ఇంకొచ్చి ఏంటమ్మా అంటే బాగా పెయిన్ వచ్చేస్తుందని, బ్యాక్ పెయిన్ అని చెప్పాడు, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, పెయిన్ ఉంది, ఇంజెక్షన్ కావాలి అంటే నేను చెప్పాను నేనైతే ఇంజెక్షన్స్ ఇవ్వను, నీకు ఆక్యుపంక్చర్లో నువ్వు ఒక 10 minutes ఓపిక పడితే నీకు నేను క్లియర్ చేస్తా అంటే అతనికి అర్థం కాలేదు. ఎస్ సరే, నేను ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్లో జస్ట్ పెయిన్ కిల్లర్స్ దగ్గర ఉంచుకుంటాను, ఇవ్వను కానీ జస్ట్ అంటే పేషెంట్ సాటిస్ఫై చేయాలి కదా. అది కూడా లో డోస్ అసిక్లోఫెనిక్ ఎంఆర్ పెట్టాం అక్కడ టాబ్లెట్. అంటే ఒక 10 minutesలో కనుక నీకు తగ్గకపోతే, ఈ నీడిల్స్ వేసిన దాన్ని బట్టి నీకు తగ్గకపోతే ఆ టాబ్లెట్ వేసుకోవచ్చు అని చెప్పడం గురించి, అంటే ప్రాక్టికల్ చూపించాలి. ఒక 10 minutes ఓర్చుకుంటావా అంటే ఓర్చుకుంటా అన్నాడు. నేను వేసింది 2 needles అండి, ఈ హ్యాండ్ పాయింట్స్లో తీసుకుని 2 needles మాత్రమే వేసాను. 10 minutes అయిన తర్వాత అబ్బాయి ఏంటంటే తన చేతి వైపు, నడుము వైపు, నా వైపు చూడడం స్టార్ట్ చేశాడు. ఏంటన్నా ఏమవుతుంది అని అడిగాను. నాకు అర్థం కావట్లేదు మేడం, మీరు ఇక్కడ నీడిల్స్ వేస్తే నాకు బ్యాక్ పెయిన్, ఇక్కడ పెయిన్ ఎలా తగ్గింది నాకు అర్థం కావట్లేదు. సూపర్. అంటే 10 minutesలోనే అతనికి ఇంప్రూవ్మెంట్స్ కనిపించింది అనమాట, స్లోగా కొంచెం. ½ an hour అయ్యేటికి కంప్లీట్గా తగ్గిపోయింది. అంటే మనకి ఇక్కడ వేసిన నీడిల్స్ కనెక్షన్ ఆర్గాన్స్కి కనెక్ట్ అయ్యి బ్లడ్ సప్లై అంతా అయ్యి యాక్టివేట్ అవ్వడానికి మినిమం 30 to 45 minutes పడుతుందండి. తర్వాత అడిగాను నీకు టాబ్లెట్ కావాలని, వద్దండి అన్నాడు. లేదా స్టోన్ కరగడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి పంపించారు అనమాట. ఇది నార్మల్గా మీరు ఆయుర్వేద మెడిసిన్ సజెస్ట్ చేశారు కదా స్టోన్స్ కరగడానికి, అవి ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ పడుతుంది అలా కరిగిపోవడానికి? కంప్లీట్ కరిగిపోతాయా? కరిగిపోతాయండి, 1 or 2 months. 1 or 2 monthsలో ఎంత పెద్ద స్టోన్స్, ఎంత ప్రాబ్లం కరిగిపోతాయి. అంటే మీరు యోగముద్ర అవన్నీ నేను చెప్తాను కదా, మెడిటేషన్ కూడా మీ సోల్ పవర్ తోటి తొందరగా కరిగిపోతాయి. ఇప్పుడు నార్మల్గా మీకు మీరే ట్రీట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు బాడీకి, ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ నేను ఇక్కడ స్పెషల్గా నేను ఫస్ట్ మనము ఎక్కడ రూట్ కాజ్ మన సోల్, బాడీని నడిపించే ఒక పవర్ ఉంది కదా, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటాను. దాని మీదే మన ఆర్గాన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అండ్ ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఏ పవర్ తోటి ఏ ఆర్గాన్ నడిపించాలి అన్నది నేను చెప్తాను. అది మీ విల్ పవర్ తోటి మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, అప్పుడు మీకు అది ఫాస్ట్ అయిపోతుంది అనమాట.
చాలా మందికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలి నేను అని ఒక ₹5 పెడితే నాకు చాలు, ₹2 నాకు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీ, లివర్ పాడవుతుందని ఏమన్నా ఆలోచిస్తున్నారండి? ఎవరి హెల్త్ పాడవుతుందండి? పక్కోడి అది హెల్త్, ఎవరు మీ చెప్పరు హెల్త్. కదా, పెయిన్ కిల్లర్స్తో ఇట్లా కిడ్నీ పాడవుతుందన్న అవేర్నెస్ కూడా ఉండదు కదా. జస్ట్ ఏదో ₹2 తోటి వచ్చేసింది, ₹5తో సరిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటాడు, మళ్ళీ మందులు రాస్తాడు. ఎందుకు ఇలాగా ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువైపోతున్నాయండి. అలా కాకుండా అదే పెయిన్ కిల్లర్ వేసుకునే టైంలో ఆక్యుపంచర్ నీడిల్స్ వేసుకుంటే, ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మీకు పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అలోపతి మెడిసిన్కి, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ అది ఎక్కడ పడుతుంది? కిడ్నీ మీదే. వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏంటి, పవర్ఫుల్ ఏంటి, కిడ్నీ మీద పడుతుంది. మళ్ళీ మెడిసిన్, కిడ్నీ చెడిపోతే మళ్ళీ మెడిసిన్, లేదంటే పక్కన లివర్ కన్నా ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకో లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఆక్యుపంచర్లో ఉన్న స్పెషాలిటీ అంటే ఏంటండి, ఇప్పుడు అలోపతిలో మన ఈఎన్టీ ఉందనుకోండి, ఈఎన్టీ డాక్టర్ ఈఎన్టీకి మాత్రమే చూస్తాడు. గైనిక్ ఏంటి, గైనిక్ సంబంధించిందే చూస్తాం. ఐ డాక్టర్ ఐకి సంబంధించి చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం మొత్తం చూస్తాం ఓవరాల్ కాబట్టి. ఎస్, ఆల్ ఇన్ వన్. బట్ చాలా మంది అంటారు అసలు ఇది ఆక్యుపెంచర్ ఇండియాది కాదు, చైనీస్ది ఇది అంటే. చాలా పొరపాటు అండి. అది అవేర్నెస్ తీసుకురావాలి. ఆరిజిన్ మన ఇండియా అండి. ప్రతిదానికి మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, ఏదైనా హిస్టరీ తీసుకోండి, ప్రతిదానికి ఆరిజిన్ ఏది అంటే మన భారతదేశమే. ఓకే. కానీ ఏంటంటే మనం వదిలేస్తాము. వదిలేసిన తర్వాత చైనా వాళ్ళు డెవలప్ చేస్తారు. మెరిడియన్ పాయింట్స్ని డెవలప్ చేసింది మాత్రం చైనా వాళ్ళు అనమాట. ఆరిజిన్ అయితే మనదే, కొన్ని రోజులు మన దగ్గరే ఉంది. తర్వాత వదిలేసిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం తీసుకుంటున్నాం. అది మన ఇండియన్ నేచర్ కదండి జనరల్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇండియన్స్ కూడా చాలా మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ అన్నా సరిగ్గా ఇవ్వట్లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళని అసలు పైకి తీసుకొస్తారా? తీసుకురారు. వెనక్కి లాగడమే కదా. కపుల్ స్టోరీ మీకు ఐడియా తెలుసు. మన ఇండియా దానికి మాత్రం మూత ఉండదు, మిగతా అన్ని కంట్రీస్ దానికి మూత ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంకరేజ్మెంట్ అన్నది లేకపోవడంతో మన యొక్క బ్రెయిన్స్ అన్నిటిని తీసుకెళ్ళి అదర్ కంట్రీస్కి పెడుతున్నాము. అదేవిధంగా మనకున్న రిసోర్సెస్ అన్ని కూడా అదర్ కంట్రీస్కి ఇచ్చేస్తున్నాం. అలాగే ఆక్యుపంచర్ కూడా చైనా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. దాంతో ఏంటి, చైనా వైద్యము అని చెప్పి నేమ్ వచ్చేసింది. కానీ మన భారతదేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇది నార్మల్ గా హెడ్ ఏక్ అవి ఉంటాయి కదండి, వాటికి కూడా మనం అంటే మైగ్రేన్ అయితే మీకు 90% క్యూర్ అండి, మళ్ళీ రాదు. మైగ్రేన్ లో ఇంగ్లీష్ మెడిసిన్ అసలు క్యూర్ లేదు. చాలా మంది చాలా సఫర్ అవుతారు మైగ్రేన్ తోటి. ఆ మెడిసిన్ వేసుకున్న టైంలో కొంచెం రిలీఫ్ ఉంటుంది. మనకి 90% క్యూర్ ఉందండి దీంట్లో. టెంపరీ మీకు ఇమీడియట్ నేను రిలీఫ్ చూపిస్తాను. మీరు మెడిసిన్ వేసుకునేటప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుందో, అంటే వేసుకునే టైంకి ఒక 10 మినిట్స్ పడుతుంది కదా, 15 మినిట్స్, అదే 15 మినిట్స్ మీకు ఆ రిలీఫ్ నేను చూపిస్తాను. అంటే పేషెంట్స్కి నమ్మకం ఒకటి లేదు. ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్గా మెడిసిన్ వేసుకుంటేనే నాకు క్యూర్ అవుతాను, ఇప్పుడు సిలైన్ ఎక్కించుకుంటేనే నేను బాగుంటాను. ఇప్పుడు దాని ప్లేస్లో కొబ్బరి బొండం తాగితే సరిపోదా అండి, గ్లూకోజ్ తాగితే సరిపోదా? అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయితే వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్గా ఉన్నా కూడా అందరు కూడా సిలైన్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎక్కించుకోవాలి అన్నది వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఇంట్లో వెళ్ళి నాకు 2 సిలైన్స్ ఎక్కించారు, అదే గ్రేట్గా చెప్పుకుంటున్నారు. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు వచ్చినాయి. అంటే ఎవరిని విమర్శించడం కాదు, జస్ట్ అంటే హ్యూమన్ సైకాలజీ తోటి ఎలాగా మెడికల్ వాళ్ళు ఆడుతున్నారు అన్నది చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక పేషెంట్ని అడిగాను, ఫీవర్ వచ్చింది అంటే జనరల్గా 3 days ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందేనండి. అది మీరు ఎన్ని మెడిసిన్స్ వేసుకోండి, ఏం చేయండి, కంపల్సరీగా 2-3 days ఖచ్చితంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, మీరు మాది ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ హాస్పిటల్లో అడ్మిషన్ ఫ్రీ, ఫీవర్ వచ్చినా కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే అని అడ్మిట్ అయిపోతున్నారు, ఇన్సూరెన్స్ ఉంది కదా అని. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు డాక్టర్స్ హాస్పిటల్స్ జనరల్గా ఏం జరుగుతున్నాయండి గమనించారా మీరు? ఏంటి ప్రాబ్లం అని అడగట్లేదు, జాయిన్ అయిపోండి, ఇన్సూరెన్స్ ఉందా, కార్డు ఉందా, అంటే ఆరోగ్యశ్రీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అని క్వశ్చన్ వస్తుంది. దాని మీద దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది ఇస్తున్నారు చాలా హాస్పిటల్స్లో. అంటే మారిపోయింది జనాల సైకాలజీని బట్టి. అప్రోచింగ్ కూడా, డాక్టర్స్ అప్రోచ్ కూడా మారిపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా మాట్లాడుతున్నారంటే, ఓకే మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉందా అంటే ఒక 3 days అడ్మిట్ చేసేస్తున్నారు, ఒక 1 lakh బిల్ వేశారు. ఇది ఫీవర్కి 1 lakh బిల్ ఏంటి అంటే, మాకు ఏసీ రూమ్ ఇచ్చారు,
ఏం పర్లేదు 4 lakhs ఇన్సూరెన్స్ ఉంది, 1 lakh అయ్యింది బిల్లు, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఏవో సిలైన్స్ అవన్నీ ఎక్కించారు 3 days. అంటే నువ్వు అదేమన్నా హోటల్కి వెళ్ళావా, రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసావా నువ్వు? అంటే మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను ఎంత యాంటీబయాటిక్స్ ఎక్కించినాను బాడీలో, ఎంత ఇమ్యూనిటీ పవర్ కోల్పోయాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నది అమౌంట్ ఎప్పుడు ఉపయోగించాలి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేదు అంటే పెద్దగా ఆపరేషన్ సర్జరీస్ ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఫీవర్కి దానికి కూడా ఇన్సూరెన్స్ ఉపయోగించేసి, ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ అవన్నీ నా బాడీలోకి ఎక్కించుకుంటే అసలు నా బాడీలో స్టామినా ఏముంటుందండి? అంటే ఒరిజినాలిటీని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు అదే యోగముద్ర చేసుకుంటూ, అదే కొంచెం ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటూ కొంచెం రిలీఫ్ తెచ్చుకుంటే అసలు మన ఇమ్యూనిటీ పవర్ ఎంత బాగుంటుందండి. అది ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. అదే నేను పేషెంట్ చూసి నవ్వుకుంటున్నాను. ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు అనమాట. అంటే 5 star హోటల్కి వెళ్ళాము, అదో క్రెడిట్ లో ఫీల్ అవుతున్నారు. ఏసీ రూమ్ లో ఏసీ రూమ్ లో హాస్పిటల్లో. మామూలుగా అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే అంటే ప్రీడిఫైన్డ్గా ఈ కైండ్ ఆఫ్ నోషన్ ఒకటి ఉండిపోయింది మన ఆయుర్వేదిక్ మీద కానీ, ఆక్యుపెంచర్స్ మీద కానీ. అవి స్లో రిలీఫ్ అనో లేకపోతే దీర్ఘకాలంగా లేదండి, స్లో రిలీఫ్ కాదండి, ఫాస్ట్. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను ఫస్ట్ నుంచి. అంటే దీంట్లో టెక్నిక్స్ కూడా ఉన్నాయండి, స్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు పూర్వకాలం మా తాతయ్య గారి వైద్యం ఉంది, అంటే 100 years బ్యాక్ది. అవి నేను ఇంకా అసలు బయటికి తీయలేదు, దాన్ని కష్టపడి అంటే గొలుసు రాతలో ఉంది అది. కష్టపడి మొత్తానికి ఎవరినో అడిగి తెలుసుకుని చాలా కష్టపడి అన్ని రాసుకున్నాను నేను అదంతా. దాంట్లో ఉన్న వర్డ్స్ నాకు కొన్ని, అంటే ఇంత క్వాంటిటీ అన్నది ఆయన చెప్పలేదు, అంటే బయట వాళ్ళు తెలియకూడదు అంటున్నారు, కానీ రాశారు ఏమేమి యూజ్ చేయాలి అన్నది. అవి కనుక ఇప్పుడు డైరెక్ట్ యూజ్ చేసామనుకోండి బాడీకి, అంటే కొంచెం మన నాలెడ్జ్ తోటి దేంతో కొన్ని ఓకే, కానీ కొన్ని అది ఇప్పుడున్న వాతావరణానికి మన బాడీకి సూట్ అవుతుందో లేదో తెలియదు. ఓకే, అప్పుడు వాతావరణం వేరు, ఇప్పుడు వాతావరణం వేరు కాబట్టి. ఇప్పుడు తిప్పతీగ ఉందనుకోండి, తిప్పతీగ అది ఎంతమందికి సూట్ అవుతుంది తెలీదు, బాడీ హీట్ చేసేయచ్చు. అలా కాకుండా కరివేపాకు, కొత్తిమీర ఇవి అనుకోండి, ఇవి డైలీ తీసుకున్న ఐటమ్స్ కాబట్టి మీకు ఏం అవ్వదు. నేను అలా చెప్తాను. అంటే ఆయుర్వేదంలో కూడా మనకి పడకపోవడం ఉంటుంది, స్లో ఉంటుంది. అది చేసే డాక్టర్ని బట్టి, చెప్పే వాళ్ళని బట్టి ఉంటుందండి, ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఎయిల్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఎలాంటి ఎయిల్మెంట్ అయినా ఫిజికల్ ఎయిల్మెంట్ వస్తే మనం తగ్గించవచ్చు అని చెప్పుకున్నాం. అది కాకుండా ఇప్పుడు మెంటల్లీ చాలా మందిని బయట డిస్టర్బ్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే, ఫిజికల్గా కాకుండా మెంటల్గా డిస్టర్బ్ చేసేది వెయిట్ గెయినింగ్. వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్ లో ఉందండి. యోగ ముద్రలో చేసుకోవచ్చు, ముద్రాస్ ఉన్నాయి, మెడిటేషన్ ద్వారా చేయొచ్చు. మీ డైట్ కంట్రోల్ అంటే నేను అన్ని తినమని చెప్తాను. అన్ని తినండి, మీకు కావాల్సినవి తినండి. నాకు వీడియోస్ చూసినా నాకు నవ్వు వస్తున్నాయండి. అంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు మేడం స్పెసిఫిక్గా చెప్పండి అని చెప్పి. అంటే ఏదో వాళ్ళు నా వీడియో కూడా పెడతారు కదా కింద, నాది ఏం మాట్లాడానని ఒకసారి చూసుకుంటాను. మాట్లాడేటప్పుడు మాట్లాడేస్తాం, తర్వాత ఎలా వచ్చిందని చూసుకుంటాం కదా, కింద ఓపెన్ అవుతున్నాయి. అసలు ఏంటి ఇన్ని వీడియోస్ ఏంటి, అసలు జనాలు పిచ్చోళ్ళ లేదంటే చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళు, నాకేమో అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరిది నమ్మాలి, ఎవరిది నమ్మకూడదు, కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు మనము బ్రతికేది కనీసం అట్లీస్ట్ మనకు కావాల్సింది తినడానికి కూడా మనం లేనప్పుడు ఇంకా లైఫ్ ఎందుకండి? అంతే కదా. ఇప్పుడు నేను లావు సన్నము అని చెప్పి మన శరీరాకృతిని చూసుకుంటున్నాము, అది ఇంపార్టెంటా? అసలు ఫస్ట్ నీ మాట తీరు, నీ సంస్కారము ఎలా ఉంది అది ఇంపార్టెంటా? అదేందుకు చూసుకోరండి? ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను కానీ నేను చాలా క్రూయల్ నేచర్ పర్సన్ అనుకోండి, అదంతా డేంజర్. అమ్మో, నీతో పాటు సొసైటీకి కూడా డేంజర్. ఇప్పుడు నేను లావుగా ఉన్నాను కానీ చాలా మంచి మనసు, 4-10 మంది మంచి జరుగుతుంది, అది ఎంత బెస్ట్? ఎప్పుడు కూడా సన్నపడిపోవాలని కాదండి, మనకి ఎలా ఉంటే అలా లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కానీ, అంటే ఇదివరకు అట్లా కొంతమంది చెప్తున్నారు 6 o'clock తినేయండి అని. నాకైతే 6 o'clock తినడం ఎలా పాసిబుల్ అండి? నాకు చింతల్లో పేషెంట్స్ 9:30 వరకు ఉంటారు, నాకు ఈవినింగే వస్తారు అక్కడ, అంటే ఆఫీసెస్ అయిన తర్వాత వస్తారు. 8:30కి వస్తే నేను 10కి వెళ్ళాలి, నేనైతే 3 to 8 అక్కడ ఉంటాను. ఇప్పుడు 6కి తినండి అంటే ఎలా తినాలి? కష్టం. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సరే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మీరు 6కి వెళ్ళి ఎగ్జాక్ట్గా తినేయండి అంటే బస్సు వచ్చే టైం అయింది, బస్సు అయితే నేను ఎప్పుడే వెళ్తాను, వాళ్ళు ఎలా తింటారు? అందరికీ సూటబుల్ అవ్వదు కదండి. అంటే మనకి డైలీ లైఫ్ స్టైల్ని బట్టి
మళ్ళీ మనం కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇదివరకు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ వేరు. ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఆహార పదార్థాలు తినేయండి అది తినేయండి అని చెప్తున్నారు. కానీ ఆ తినడంలో మీరు ఇప్పుడు నాకు సూట్ అవుతుందా? ఇప్పుడు ఆ తినే దాంట్లో అంత పోషక పదార్థాలు ఉన్నాయా? క్వశ్చన్ మాత్రం ఎవరు వేసుకోవట్లేదు. ఎంతసేపు సన్నపడిపోవాలి, ఆన్లైన్ ప్రొడక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్. అసలు నా బాడీకి సూటబుల్లా కాదా అని చూసుకోకుండా ఆర్డర్ ఇచ్చేస్తున్నారండి. అది ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళడం మానేసి అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను అంటే నాకు జెంటికల్ ప్రాబ్లమా, లేకపోతే థైరాయిడ్ వల్ల వచ్చిందా, లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం వల్ల వచ్చిందా, లేకపోతే లివర్ ఫ్యాట్ వల్ల వచ్చిందా, హార్ట్లో కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందా, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వచ్చిందా, అంటే స్లీప్ డిజార్డర్ వల్ల వచ్చిందా, ఇన్ని ఉంటాయి అంటే మనం ఫైండ్ చేయడానికి. నువ్వేమీ తెలుసుకోకుండా నువ్వు ఏదో ఎవరు ఏదో చెప్పారని చెప్పి చేసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? సో మనకి ఇప్పుడు ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్స్ ఏముంటాయండి వెయిట్ లాస్ కంటే? వెయిట్ లాస్ కంటే ఇయర్ ఆక్యుపంక్చర్ ద్వారా వెళ్ళొచ్చండి. ఇయర్ అంటే ఇయర్ నుంచి తీసుకుంటాము, స్కాల్ప్ నుంచి తీసుకుంటాము, హ్యాండ్ నుంచి తీసుకుంటాము, తర్వాత ఫుట్ నుంచి తీసుకుంటాము, తర్వాత బాడీ నుంచి కూడా తీసుకుంటాం. నేను జనరల్గా అంటే హ్యాండ్ పాయింట్స్ తీసుకుంటాను ఎక్కువ. ఇయర్ పాయింట్స్ అన్న చాలా తక్కువ తీసుకుంటాను. అంటే ఇప్పుడు స్మోక్ వాళ్ళు ఉన్న అడిక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి అవి తీసుకుంటాం అనమాట. ఇయర్ పాయింట్స్ తీసుకుంటారు స్మోక్ అడిక్షన్ నుంచి పోవడానికి, అడిక్షన్ నుంచి బయటపడడానికి. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆక్యుపంక్చర్ లో ఇంత మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియదు. నాకు తెలియదు మీరు చెప్పేంత వరకు. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటేనండి, వీళ్ళు తిరిగి 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 ఉండి అలసిపోయి మా దగ్గరికి వచ్చి అంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఇప్పుడు 6 years నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారండి. నీ ప్రాబ్లం ఉందనో బ్యాక్ పెయిన్ ఉంది, చాలా హాస్పిటల్స్ తిరిగేస్తారు. ఓకే, ఎంత అలోపతి డ్రగ్ వేసుకుని ఉంటారు వాళ్ళు, ఉంటారు కదా. మళ్ళీ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడుతుంది? బాడీ మీదే కదా. యాక్చువల్గా నీ అనగానే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే మాకు మెరిడియన్ పాయింట్స్లో మెయిన్ పాయింట్స్ కిడ్నీది నీ మీద కూడా ఉంటుంది, ఆ ప్లేస్లో ఉంటాయి. అంటే మీ కిడ్నీని మీరు పాడు చేసుకుని వచ్చారు కదా, నా దగ్గరికి వచ్చి అడుగుతారు 1 dayలో నేను క్యూర్ చేయాలంట, మళ్ళీ లైఫ్ లాంగ్ రాకూడదు. అది ఎలాగండి? 1 dayలో నేను క్యూర్ చేసి లైఫ్ లాంగ్ రాకుండా ఉంటే నాకు దండలు పట్టుకుని క్యూ కట్టరా, నేను దేవుడిని అయిపోరా? అంతే కదా. కాబట్టి పేషెంట్స్ నడుతుంది, ఏమన్నా న్యాయంగా మాట్లాడండి. ఏదన్నా ఉంటే మేడం కొన్ని సిట్టింగ్స్లో క్యూర్ చేయండి, కొంచెం అంతవరకు తగ్గుతుంది అంటే నేను చేయగలను. కానీ 1 dayలో అంటే అది ఎలా అండి? మిరాకిల్ అవ్వాల్సిందే. మిరాకిల్ కాదు అసలు, థాటే రాంగ్ థాట్ అది. అవును. అంటే అది దీని మీద నమ్మకం లేక, లేదంటే నన్ను బ్లేమ్ చేయడానికి నాకు అర్థం కాదు. పేషెంట్ అంటే మీరు చేసినప్పుడు కర్మలను కూడా తీసుకోవాలి, కర్మ సిద్ధాంతం కూడా తీసుకోవాలి కదండి. ఎవరి కర్మలు ఆడే అనుభవించాలి కదా. ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వస్తుంది? కలియుగంలో మనం చేసిన కర్మలు కూడా మనం అనుభవించాలి కాబట్టి వస్తుంది. ఆ పాయింట్ని బేస్ చేసుకుని కూడా మీ దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మీ కర్మలు నేను ఎక్కడ తీసేస్తాను? ఎవరు భరించాలి అవి? ఎవరు భరిస్తారండి? అసలు అంటే జనాలు ఏదో మాట్లాడాలి, వచ్చామో ఏదో అడగాలని అడిగేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆక్యుపంక్చర్లో ఏంటంటే ఇంకొకటి, మనకి ఎంఆర్ఐ స్కానింగ్స్ ఇవన్నీ అవసరం లేదండి. అంటే విరిగితే మాత్రం మనకి స్కాన్ అవసరం ఉంటుంది, కానీ లేకపోతే కనుక అవసరం లేదు. మనకి మీరు చెప్పిన ప్లేస్ని బట్టి నేను గెస్ట్ చేసేయగలిగి అదే ఎక్స్పీరియన్స్ డాక్టరా కాదని తెలుసుకోండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు బ్యాక్లో ప్రాబ్లం ఉంది, లేదంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే లంగ్స్, ఇంటెస్టైన్, కిడ్నీ, లివర్లో మీకు ప్రాబ్లం ఉంది నేను చెప్పగలుగుతాను కదా, నాకు ఎక్స్పీరియన్స్. పూర్వ రోజులు ఇన్ని టెస్టులు ఉన్నాయండి? లేవుగా. ఇదివరకు ఏం చేశారు? ఓన్లీ పల్స్ పట్టుకుని చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే ఆక్యుపంక్చర్ అంటే మెరిడియన్ పాయింట్ పట్టుకుని మనం చెప్పగలగాలి. అంటే నాకు ఇక్కడ పెయిన్ వస్తుందంటే కిడ్నీలో ఇన్బ్యాలెన్స్ ఉంది, అయితే లివర్లో ఇన్బ్యాలెన్స్ ఉంది. కాళ్ళల్లో ఎందుకు పెయిన్ వస్తుందంటే కాళ్ళు అరుగుతాయి, గుజ్జు అరుగుతుంది, లేకుండా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలన్నది ఆలోచించాలి. దాని గురించి నేను 8,000 రూపీస్ పెట్టి ఎంఆర్ఐ చేయించడం అవసరం అండి? విరిగితే మాత్రం ఎక్కడ విరిగింది దానికి కట్టాలి కాబట్టి, దానికి సర్జరీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. అదే అమౌంట్స్ తోటి మనం ట్రీట్మెంట్ అయిపోతుంది మీకు. ఏం జనాలకు అర్థం కావట్లేదు, అంటే అవేర్నెస్ లేదండి. ఇదివరకు పూర్వ రోజుల్లో నీ టెస్ట్లు ఎక్కడ ఉన్నాయని ఫస్ట్ క్వశ్చన్ లేదు. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, చెప్పేయగలరు, చెప్పలేకపోవడానికి ఏం కాదు. కానీ జనాలు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు కదా. ఇప్పుడు నేను రాయను, నా దగ్గరికి వచ్చాడు ఇదేంటంటే కొంతమంది బాగానే అనుకుంటారు, ఓకే ఈవిడ టెస్ట్లు ఏమి రాయరు చెప్తారని చెప్పి. కొంతమంది ఏమో ఈడేమి టెస్టులు రాయట్లేదు. ఎలా? రెండు వైపులు తప్పే. ఒక అతను నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడండి ఒకసారి. అతను అన్ని టెస్టులకి ఇచ్చేస్తాడు ఆల్రెడీ, కిడ్నీ లివర్కి సంబంధించిన టెస్టులకి ఇచ్చి వచ్చాడు.
మేడం నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందండి అని చెప్తే నేను అన్నాను కిడ్నీలో మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువై ఉంటాయి అని అన్నాను. టెస్ట్ రాయరంటే ఎందుకు నన్ను అవసరం లేదు నీ పాయింట్స్ని బట్టి నేను చెప్తున్నాను కదా నాకు మెరిడియన్ పాయింట్స్ని బట్టి దాన్ని బట్టి కదా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది లేదన్నది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటావు టెస్ట్కి వెళ్ళి ఎవరికన్నా కావాలంటే అన్నదానం చేయి దాంతో డబ్బులు వేస్ట్ చేసుకోకు అని చెప్పాను. చెప్తే అతను వెంటనే ఫోన్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్కి, అరే నిన్న నేను రిపోర్ట్ ఇచ్చాను కదా ఒకసారి దాంట్లో కిడ్నీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని వచ్చాను. ఓకే. వెంటనే సారీ మేడం జస్ట్ నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి వచ్చాను అంటే నేను విన్నాను మీ గురించి మీరు టెస్టులు రాయకుండా ప్రాబ్లం చెప్తారని. అది ఎలాగంటే నా ఆత్మిక స్థితి ద్వారా కూడా నేను చెప్పగలను ఎందుకంటే నేను స్పిరిచువల్గా ఆ స్టేజ్లోకి వెళ్ళాను, గెస్ట్ చేయగలను నేను అంటే మీ యొక్క ఆత్మిక స్థితిని బట్టి మీ ఆర్గాన్ ఏది ఇన్బ్యాలెన్స్ ఉన్నది నేను చెప్పగలను. అది అంటే నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి అందరూ చెప్పలేరు, గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి అది. అందులో మీ తాతల దగ్గర నుండి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అది ఉంటాయి కదా కొన్ని అవి. ఓకే, మనం ఎయిల్మెంట్స్ గురించి చూసాము అండ్ వెయిట్ గెయిన్ అవి కూడా చూసాము. అవి కాకుండా ఇంకా ఇంకా కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పింపుల్స్, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉందండి అక్యుపంక్చర్లో. హెయిర్ లాస్ అవుతుంది అంటే మీ కిడ్నీ ఇన్బ్యాలెన్స్. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు హెయిర్ లాస్ ఉంది మేడం మరి మీకేంటి అని అంటారు. నేను బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది, హెల్మెట్ పెట్టుకుంటే కూడా హెయిర్ లాస్ అవుతున్నాం. ఏం చేస్తాం దానికి? చాలా మంది తెలియని రీజన్ హెయిర్ లాస్ ఎక్కువ అవడానికి రీజన్ హెల్మెట్. అది ఇంకా తప్పదు కదా లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడు బ్యాక్ కూర్చున్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, ప్రాబ్లం అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయాల్సి వస్తుందండి. అది ఆయుర్వేదిక్ ఉంటాయి. తర్వాత కిడ్నీ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే నా జుట్టు ఊడిపోతుంది అని ఆలోచిస్తాం కదా. ఆ ప్రభావం అంతా ఎక్కడ పడుతుందంటే కిడ్నీ, లివర్, లంగ్స్ మీద పడతాయి. దాని మీద నెగిటివ్ థింకింగ్ తోటి ఉంటాము. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అక్యుపంక్చర్కి వస్తే ఎక్కువ లాస్ అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తర్వాత మనం యోగ ముద్రాస్ చేసుకోవచ్చు. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి తీసుకున్నప్పుడు మనం జస్ట్ టాబ్లెట్ వేసుకొని క్విక్ రిలీఫ్ వచ్చేసరి, బట్ మనం ఆయుర్వేదిక్ కానీ ఆక్యుపెంచర్ కానీ యూజ్ చేసేటప్పుడు బాడీతో పాటు మైండ్ అండ్ మనసు కూడా రెడీ అవ్వాలి. ఓకే ఇది నాకు క్యూర్ అవుతుంది అని ప్లెజెంట్గా రెడీ అయ్యి పాజిటివ్నెస్తో తీసుకుంటే అది ఇంకా. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఒకటే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే నా పేషెంట్ అనుకోండి, మీరు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఓకే, మీరు యోగ ముద్ర నేను చేయను అన్నారు అనుకోండి, మెడిటేషన్ నేను చేయను, మీకు నేను ట్రీట్మెంట్ ఇవ్వను. ఓకే, ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు నేను మీ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చి మీ ఆర్గాన్స్ అంటే బ్యాలెన్స్ చేశాను. తర్వాత మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, మళ్ళీ వెంటనే నా దగ్గర తిరిగి రాకూడదు కదా. ఓకే, ఇప్పుడు నా చుట్టూ 10 సార్లు తిరగకూడదు, మీరు తగ్గింది అని చెప్పి మీరు వెళ్ళాలి ముందుకి. కానీ 10 సార్లు ఇప్పుడు వచ్చాను మేడం మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా చుట్టూ తిరుగుతుంటే ఇక నేను ట్రీట్మెంట్ ఇచ్చినట్ట. అంటే అసలు అంటే మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి, మీ మైండ్ తోటి మీ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మధ్య మధ్య ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రావాల్సి వస్తుంది, కానీ మీరు మైండ్ని ఎలాగ స్ట్రెస్ తీసుకోకుండా అంటే మీ కండిషన్ని బట్టి అంటే మీ సిచ్యువేషన్స్ని బట్టి ఏ ఆర్గాన్ మీద ఇన్బ్యాలెన్స్ అవుతుందో నేను దానికి రిలేటెడ్ మెడిటేషన్ నేర్పిస్తా, ముద్రాస్ నేర్పిస్తాను. అవి రెగ్యులర్ చేసుకుని మీరు బ్యాలెన్స్ చేసుకుని నా దగ్గర రావాల్సిన అవసరం లేదండి. అదే సూపర్. ఇప్పుడు పీసీఓఎస్ పీసీఓడి అన్నారు, ఇది రెగ్యులర్ ఇప్పుడు ఒక 5 మెంబర్స్ తీసుకుంటే అందులో మినిమం 2కి పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంది. దానివల్ల పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడం, డిలే అవ్వడం కూడా ఉంది. దీనికి ఆక్యుపెంచర్లో క్యూర్ ఉంటుందా? ఉందండి ఆక్యుపంక్చర్ అని రీసెంట్గా మన BHLలోదే నేను కేసు చేశాను. ఓకే, ఎవరు మ్యారీడ్కా అన్మ్యారీడ్? మ్యారీడ్. IVFకి వెళ్ళిపోయారు వాళ్ళు. IVF వరకు అంటే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ఒక 1 year బ్యాక్ నా దగ్గరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. వచ్చి అమ్మ మా కోళ్ళకి ఇలా ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ సరిగ్గా రావడం తీసుకురండి అన్నాను. తర్వాత రాలేదు, సరే నాకెందుకు వచ్చిన వాళ్ళు చేస్తాను వదిలేస్తాను. తర్వాత సడన్గా 1 year తర్వాత వచ్చారు, ఒక 8 months అయింది అనుకుంటా. వచ్చి అమ్మ మా కోళ్ళకి మా అబ్బాయికి ఇలాగ IVF అంటున్నారు, నేను నీ దగ్గర తీసుకొచ్చాను, మేడంని కనుక్కున్నా, అక్కడ వరకు వద్దు అని చెప్పి. ఎందుకంటే అప్పుడే 80,000 వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ప్లస్ ఆ టెస్ట్లకి అమ్మాయి తట్టుకోలేకపోతుంది కోళ్ళు. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అంటే జస్ట్ 1 year అయిందండి. నేను అన్నాను ఇదేంటి అసలు 1 year అయితే మీరు అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ IVF వాళ్ళు సజెస్ట్ చేయడం ఏంటి? అప్పుడే 3 years వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే ఇంకా మన లైఫ్ అంతా మళ్ళీ పిల్లలకి వెళ్ళిపోతుంది. అవును.
అంతే కదండి. అంతే. అంటే లేదండి మేము వెళ్ళాము, ఇద్దరికి ప్రాబ్లం ఉందన్నారు. అది కూడా ఐవీఎఫ్కి వితిన్ 1.5 మంత్లో రాకపోతే ఐవీఎఫ్ కూడా పాసిబిలిటీ లేదన్నారు. అబ్బో. ఇది మరి దారుణం. ఉమ్, సరే ఓకే, మీరు నమ్మకంగా వచ్చారు, నా ప్రయత్నం నేను చేస్తా అంటే 1 డేలో అవుతుందా, 2 మంత్స్ పడుతుందా, 3 మంత్స్ పడుతుందా నేను చెప్పలేను. మీరు రండి, రెగ్యులర్గా రండి అని చెప్పాను. ఉమ్, నేను వీక్లీ ట్వైస్ ఇక్కడికి వచ్చాను. మ్యాక్సిమం నేను ఇచ్చింది ఒక 15 సిట్టింగ్స్ అయ్యి ఉంటుంది అంతేనండి. ఉమ్, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఉమ్. ఇంగ్లీష్ ఇంకేం మెడిసిన్స్ వాడలేదు ఆవిడ, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ మెడిసిన్స్ ఆపేశారు. ఆపేసాను. ఉమ్, ఎందుకంటే మరి నా ద్వారా అయ్యిందో మరి వాళ్ళ ద్వారా అయిందో తెలియాలి కదా. ఉమ్, వాళ్ళైతే ఐవీఎఫ్ చెప్పేశారు, గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ చెప్పేశారు, ఉమ్, ఐవీఎఫ్ ప్రిపేర్ అయిపోండి అని చెప్పి. ఇక నేను 15 నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళు కరెక్ట్గా నమ్మకంగా వచ్చారు. ఉమ్. ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాంటి కేసెస్ వాళ్ళంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకోవాలని ట్రీట్మెంట్. ఓకే. ఉమ్, చెప్పినట్టు చేశారు. కొంచెం ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ఇచ్చాను, ఉమ్. వచ్చేసింది. సూపర్. నేనే షాక్ అయ్యాను. ఉమ్, అంటే వాళ్ళు 5th మంత్ వరకు బయట పెట్టకూడదని అనుకున్నాను. అంటే జనరల్ చెప్పరు కదా, 3rd మంత్ రాగానే కూడా చెప్పరు కదా. సరే అని కామ్గా ఎవరికి చెప్పలేదు అనమాట, అది సీక్రెట్గా ఉంచాం. ఉమ్. అంటే మనం స్మాల్గా చేసుకునేది కూడా అనవసరంగా కాంప్లికేషన్స్కి వెళ్ళిపోతుందండి. కమర్షియలైజ్ అయిపోయి దాన్ని కాంప్లికేటెడ్గా చూపించి. అంటే జనాలు అలాగే ఉన్నారు, జనాలు బట్టి డాక్టర్స్ కూడా మారా తప్పదు కదా. అందుకే ఇప్పుడు ఈ అవేర్నెస్, ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అందుకే అండి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు తెలిసి చాలా మంది ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఈ హాస్పిటల్స్ అన్ని చుట్టూ తిరిగి. విసిగిపోయి ఉన్నారండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వట్లేదు కదా. మెల్లిగా మార్పు వస్తుందేమో మనం చెప్పడం వల్ల. నేను చాలా మందికి చెప్పాను, నేను తిరిగి తిరిగి నాకు విసుగొచ్చేసి సైలెంట్గా కూర్చున్నాను. వచ్చేవాళ్ళు రండి, నేను విలేజెస్కి వెళ్ళాను, అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇచ్చాను. ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కడ నేమ్ వచ్చేస్తుందో అని చెప్పి నేను బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే అది ఎవరన్నా కానివ్వండి, అంటే నార్మల్ వస్తుందనా లేకపోతే వాళ్ళకి కమర్షియల్గా లాస్ కదా. ఏమో అది ఏదైనా కావచ్చు, నేను కొంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్స్ కూడా చేశాను. అంటే మీరేమైనా మీకు పాసిబిలిటీ ఉంటే మీరు విలేజ్ వస్తాను అంటే నాతో పాటు విలేజ్ కూడా ఒకసారి వస్తే, అక్కడ 9 years నుంచి బెడ్ మీద ఉన్న పర్సన్కి 2 monthsలో నేను కొంచెం నిలబెట్టానండి. అది మధ్య నాకు ప్రాబ్లం చేశారు, అక్కడ కొంచెం ప్రాబ్లం చేయడంతో నేను రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక నేను ఆగిపోయాను. అంటే ఆయన ఎందుకు బెడ్ రీడర్, ఏం ప్రాబ్లం ఆయనకి? స్పైన్లో ప్రాబ్లం అయిందండి. డాక్టర్స్ అయితే ఇంక లేవలేదని చెప్పారు. నేను అలా కాదు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ డేకి 4 hours నేను ట్రీట్మెంట్ ఇచ్చాను ఆయనకి వాంటెడ్గా. అంటే ఇది నాకు ఛాలెంజింగ్ కేస్గా తీసుకుని 4 hours నేను వెళ్ళేదాన్ని అక్కడికి విలేజ్లో. ఆయన దగ్గర నుంచి అమౌంట్స్ కూడా ఏం ఛార్జ్ చేయలేదు, ఓన్లీ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇచ్చాను ఆయనకి. అలా నేను చేస్తుంటే మిగతా వాళ్ళకి జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే మరి ఆయన మీద జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు మరి చేస్తారో, నా మీద జెల్సీ, మొత్తానికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారు. దాంతో నేను ఆగిపోవాల్సి వచ్చింది, వెళ్ళలేకపోతున్నాను అతను ట్రీట్మెంట్. ఆయన అయితే లేచి కూర్చున్నారు. ఆల్మోస్ట్ అంటే ఒక లెగ్ బాగానే ఉంది. నిన్నే ఫోన్ చేశారు నాకు, మేడం ప్లీజ్ అండి మీరు ఎలాగన్నా రండి, ఆల్మోస్ట్ నాకు వచ్చేసింది, ఇంకొక కాలు కొంచెం వస్తే కనుక నేను నడవగలను, లేస్తాను అంటే చెప్పాను. ఓకే నేను మీడియాని తీసుకుని వస్తాను ఉండండి, ఎందుకంటే మీ ట్రీట్మెంట్ కూడా తెలియాలి కదా డైరెక్ట్గా పేషెంట్స్. కానీ 9 years నుంచి లేవలేను అన్న పర్సన్ని స్పర్శ లేదు అసలు ఆయనకి 2 కాళ్ళల్లో. అలాంటిది స్పర్శ తెప్పించండి. వీక్లీ థ్రైస్ వెళ్ళాను, 4 కానీ చేసింది మాత్రం 45 minutes కాదండి, 3 to 4 hours నేను ఆయనకి పాయింట్స్ మార్చి, అంటే ప్లేసెస్ మార్చి డిఫరెంట్ స్టైల్స్లో చేసి మొత్తానికంటే నేను మెడిటేషన్ చేస్తూ ఆ పవర్ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన కూడా మెడిటేషన్ చెప్పి చేయడంతో ఆయనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మీ మీడియా సపోర్ట్ తోటి మాత్రం నేను మళ్ళీ ట్రీట్మెంట్ అంటే నాకు తెలిసి ఇంకొక 8 sittings కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆయనకి నార్మల్ అయిపోతారు. అంటే కనీసం స్టిక్ పట్టుకుని, అంటే మనలా నడవలేరు కానీ అట్లీస్ట్ స్టిక్ పట్టుకుని వాక్ చేయగలరు. అసలు బెడ్ మీద నుంచి లేవలేరు అని అష్యూరెన్స్. 1.5 monthలో 8 years అయింది ఆయన సైడ్కి తిరగండి. ఇలా వెలకతలో పడుకునే ఉండాలన్నమాట, సైడ్కి కూడా తిరగలేరు. పడుకునేటప్పుడు కాళ్ళు ఇక్కడ వరకు వచ్చేసేవి ఆయనకి, అలా సైడ్కి పడిపోయేవారు అంతే, ఇంకెవరు సపోర్ట్ ఉండగా అలా పడిపోయేవారు. అలాంటిది ఆయనంతటా ఇప్పుడు సైడ్కి తిరుగుతున్నారు. నిన్న ఫోన్ చేసి నాకు చెప్పడంతో అనిపించింది, కానీ నాకున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను ఒక్కదాన్ని ఇప్పుడు వెళ్ళే సాహసించలేకపోతున్నాను అనమాట, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఒకేసారి ఇంకా నేను అన్నాను సార్ ఒక మీడియా వాళ్ళు షూటింగ్స్ ఎలా తీసుకుంటా అన్నారు, వాళ్ళే తీసుకుని వస్తాను, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు, ప్లస్ జనాల్లో కూడా అవేర్నెస్ అన్నది చాలా వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు కూడా హ్యాండిక్యాప్డ్ అండి, అంటే హ్యాండ్స్ ఫింగర్స్ కరెక్ట్ లేవు వాళ్ళకి.
వాళ్ళు హెల్ప్ చేయాలనిపించింది. ఈయన మీద డిపెండ్ వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా. తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్ ఉందని కూడా చాలామంది తెలియదు. అంటే అంత ఫాస్ట్ ఎందుకు వచ్చిందంటే ఆయన కూడా నేను చెప్పిన మెడిటేషన్, యోగముద్ర చేసుకుంటూ వచ్చారు. చేసుకున్నారు ఆయన. చేసుకున్నారు. జపమాల ఇవ్వమంటే కూడా తీసుకెళ్ళి ఇచ్చాం. అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్పేది చేసినప్పుడు మంత్రం కానీ ఏదైనా ఉంటుంది కదా మనసులో అనుకోవడానికి. కౌంట్ మీద ధ్యాస పెట్టేస్తాము, రిసీవ్ చేసుకోము. కౌంట్ మీద ధ్యాస పెట్టకుండా జపమాలతోటి చేసుకోమని చెప్పేదాన్ని. కౌంట్ ఉండదు కదా. అవును, కౌంట్ ఉండదు కదా మాలకి. అది చేసుకోవడంతో అంటే విల్ పవర్ తోటి మనం రిజల్ట్ తీసుకొచ్చాం అనమాట. నేనే షాక్ అయ్యాను, అసలు ఇంత స్పీడ్గా చేస్తున్నాను. మామూలుగా అంటే ఈ డయాబెటీస్ అనేది కూడా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. దానికి అసలు ఒకసారి వచ్చిందంటే సొల్యూషనే ఉండదు అన్నట్టు ఉంది కదా సిచ్యువేషన్ బయట. దానికి మన దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటుంది ఆక్యుపెన్షన్? ఉందండి. యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి, ఇప్పుడు కొత్తగా వచ్చిన డయాబెటిక్ పేషెంట్స్కి అయితే అసలు మెడిసిన్ లేకుండా క్యూర్ అండి. క్యూర్ కానీ జనాలు నమ్మట్లేదు. నేను రెండో చేస్తానన్నా కూడా రావట్లేదు. ఒక సిట్టింగ్కి వస్తున్నారు, నీడిల్స్కి వీళ్ళు వేయించుకుంటున్నారు, పక్కవాడు చెడగొడుతుంది. అంటే ఇప్పుడే బయటపడ్డ, అంటే ఇప్పుడే డయాబెటీస్ అని బయటపడ్డ వాళ్ళకి అయితే కంప్లీట్ క్యూర్ ఉంది. కంప్లీట్ క్యూర్ అండి. జస్ట్ 1 month నేను ఆయుర్వేదిక్ సపోర్ట్ ఇస్తాను. అంటే మీకు లెవెల్స్ ఏం పెరగకుండా 30 sittings to 15 sittings మధ్యలో మనం చేయాల్సి వస్తుంది పేషెంట్కి. తర్వాత మీరు రెగ్యులర్గా మెడిటేషన్ అండ్ యోగముద్ర చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీకు ఉండదు. ఓకే, అసలు అలోపతి మెడిసిన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎప్పటి నుంచి ఎక్కువ వాడుతున్న వాళ్ళకి అంటే మనం స్టాప్ చేయలేము, కానీ డోసేసెస్ తగ్గించవచ్చు అనమాట. ఫ్లక్చుయేషన్ స్టాప్ చేయగలం. ఓకే అండి. అయితే మనం ఇప్పుడు దాకా మనం విన్నదంతా మేడం గారికి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు అంటే ఏ ప్రాబ్లంతో మేడం? వాళ్ళకి క్రానిక్ కేసు ఉందండి. అంటే మనకి స్పైన్ ప్రాబ్లం ఉంది. ఓకే, వాళ్ళకి క్రానిక్ అంటే ఎప్పటి నుంచో బాధపడుతున్నారు స్పైన్ ప్రాబ్లం నుంచి, స్పైన్ ప్రాబ్లం వల్ల. సో మేడం ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా ఆవిడ మీద ట్రీట్మెంట్ ఎలా పర్ఫామ్ చేసి చూపిస్తారు, అండ్ తనకి ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉందో మన డైరెక్ట్గా పేషెంట్తోనే మాట్లాడి చూద్దామండి. ఓకే, మనం ఇప్పుడు క్లినిక్ వెళ్ళిపోదాం. నాన్న ఎలా ఉందమ్మా నీకు? ఇప్పుడు వీక్నెస్ ఉంది. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లమ్స్ తోటి నా దగ్గరికి వచ్చావు? వీక్నెస్, బ్యాక్ పెయిన్, ఫ్లాట్ ఫుట్ తోటి ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్కి చాలా క్రానిక్ కేసు అండి. అంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం అన్నది ఉంది. అంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదు. దానివల్ల ఆయనకి గ్రోత్కి కూడా ప్రాబ్లం వచ్చింది, ఫ్లాట్ ఫుట్లో కూడా ప్రాబ్లం అయింది. బట్ బేసిక్గా ఏంటంటే ఈయన చెప్పిన దాని ప్రకారం కిడ్నీ, లివర్లో మనకి ప్రాబ్లం కనిపిస్తుందండి. స్లీపింగ్ డిజార్డర్ కూడా ప్రాబ్లం ఉంది. బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది, నెక్ పెయిన్ కూడా వస్తుంది, హెడ్ ఏక్ కూడా వస్తుంది కదమ్మా. మైగ్రైన్ కింద కన్వర్ట్ అయిపోయింది అది. ఇప్పుడు వీటికి అన్నిటికీ కూడా మనకి యాక్యుపంక్చర్లో అన్నది ట్రీట్మెంట్ చేయొచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మీకు చూపిస్తున్నాను ప్రాక్టికల్గా. హ్యాండ్లో పెట్టినాను. అంటే మనం హ్యాండ్ పాయింట్స్ తీసుకుంటామండి. అంటే బ్యాక్ పాయింట్స్ కూడా నేను తీసుకుని చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ పాయింట్స్ తీసుకుంటున్నాను. నన్న పెయిన్ ఏమన్నా ఉందమ్మా? లేదు. ఇప్పుడు పేషెంట్ చెప్తున్నారు కదండి, పెయిన్ ఏమన్నా ఉందని అడిగితే కూడా పెయిన్ లేదని అంటున్నారు. మ్యాక్సిమం ఉన్నా కూడా జస్ట్ వేసినట్టు మాత్రమే మనకి తెలుస్తుంది. ఈ నీడిల్స్ చూసి చాలామంది కంగారు పడుతున్నారండి. ఇంతసేపు ఉంచుకోవాలా, ఇన్ని నీడిల్స్ వేసేస్తున్నారా, పెయిన్ ఉంటుందేమో అని చెప్పి. పెయిన్ ఏమీ ఉండదు. ఇప్పుడు మన ఆర్గాన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాము. అంటే లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్ అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైతే పేషెంట్ వచ్చారో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో దానికే కాకుండా అన్ని అవయవాల్ని కూడా నేను యాక్టివేట్ చేసి పంపిస్తాను. ఏమో పెయిన్ ఏమన్నా ఉందమ్మా? ఇన్ని నీడిల్స్ వేస్తున్నాము, పేషెంట్ నుంచి అడుగుతున్నాము పెయిన్ ఏమన్నా ఉందంటే అంత ఎక్కువేమీ లేదని చెప్తున్నారు. జస్ట్ వేసినప్పుడే ఉంటుందండి. చాలామందికి ఏంటంటే క్వశ్చన్, ఇన్ని నీడిల్స్ వేసిన తర్వాత తీసేటప్పుడు ఏమన్నా పెయిన్ ఉంటుందా, తీసేటప్పుడు కూడా ఏమీ ఉండదు, బ్లడ్ వస్తుందా అని కూడా డౌట్ ఉంటుంది. అది కూడా జస్ట్ లైట్గా ఒక పిన్ పాయింట్లో మనకి వస్తుందంటే అసలు దాని గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా ఇవంతా కూడా హ్యాండ్ పాయింట్స్ అండి. మెయిన్గా హ్యాండ్ పాయింట్స్ తీసుకుంటాను, కానీ ఇది క్రానిక్ కేస్ కాబట్టి మనం హ్యాండ్ పాయింట్తో పాటు బ్యాక్ పాయింట్స్ కూడా తీసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను మీకు.
అందరికీ నీ నీడిల్స్ వేస్తామా అంటే కాదండి. పేషెంట్ కండిషన్ బట్టి నీడిల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి 5 నీడిల్స్ సరిపోతే ఒక్కొక్కసారి 10 నీడిల్స్ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారికి 15, 20 అది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడద్దు. ఇప్పుడు మనం బ్యాక్ నీడిల్స్ నేను వేసి చూపిస్తాను. బ్యాక్ కూడా మనం నీడిల్స్ వేస్తున్నామండి. బాబాయ్ ఇంత పెద్ద నీడిల్స్ గుచ్చేస్తున్నారని అనుకోవద్దు. దీంట్లో ఏమీ పెయిన్ ఉండదు. ఇది మన పూర్వం నుంచి ఉన్న వైద్యం అండి. ఇది 100 years బ్యాక్ ఉన్నది కాదు, కొన్ని 1000 years బ్యాక్ ఉన్న వైద్యం ఇది. ఋషులు, మునులు, రాజులు కూడా ఇది యూజ్ చేసేవారు. అప్పుడు ఏంటంటే ఇలాంటి ముళ్ళు ఉండేవి కాదు కాబట్టి రేగి పళ్ళు ముళ్ళు తీసుకొచ్చి చేసేవారంట ఆ రోజుల్లో. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరగడంతో ఇలా నీడిల్స్ కింద వచ్చేసినాయి. ఇది చైనా వైద్యం కాదండి, మనది ఆరిజిన్ అన్నది భారతదేశము. ఇలా నీడిల్స్ వేసి మనం 40 minutes ఉంచుతామండి, 45 minutes మినిమం. మ్యాక్సిమం 1 hour ఉంటుంది పేషెంట్ కండిషన్ బట్టి. అంటే స్పైన్లో మీకు ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగి ఉందో దాన్ని సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పార్ట్లో మనకి కిడ్నీ, లివర్ కనెక్షన్స్ ఉంటాయండి. వాటిలన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తున్నాము. దానివల్ల వీక్నెస్ అవన్నీ కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి. ఇది ఒకే రోజు అయిపోయే ట్రీట్మెంట్ కాదండి, ఎందుకంటే చాలా క్రానిక్ కేసు ఉంది. ఎప్పటి నుంచో అతనికి ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మనకి కొన్ని సిట్టింగ్స్ పడతాయి. అది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. దీనికి నా అంచనా ప్రకారం ఒక 30 సిట్టింగ్స్ వరకు పడవచ్చు. 30 సిట్టింగ్స్ కూడా ఇంకా ఎక్కువ అవ్వచ్చండి. అది పేషెంట్ రిలీఫ్ని బట్టి మనం చేస్తాం. కొందరికి ఏంటంటే వెంటనే క్లియర్ అయిపోతుంది. అవి కూడా ఉన్నారు పేషెంట్స్. నేను 10 సిట్టింగ్స్ అని చెప్పాను కానీ 2 సిట్టింగ్స్లోనే క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చండి. 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా మనం చేసి అందరికీ తెలియచేద్దామండి. అవేర్నెస్ని తీసుకొద్దాం. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పెయిన్ ఉండనే ఉండదండి. ఫిజియోథెరపీ కన్నా కూడా చాలా ఫాస్ట్ పనిచేస్తుందండి అక్యుపంక్చర్. చాలామందికి ఆ విషయం తెలియక ఫిజియోథెరపీ అని వెళ్తున్నారు. పెరాలసిస్ పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు సైడ్ నుంచి కప్పింగ్ థెరపీ కూడా నేను చూపిస్తున్నాను. దీన్ని కప్పింగ్ థెరపీ అంటామండి. ఈ కప్స్ ఇలా పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ సర్క్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే వాక్యూమ్ ద్వారా మనము చేస్తామన్నమాట. దీంట్లో బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు. సర్వికల్ స్పాండిలైటిస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందండి. అంటే షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది కప్పింగ్ థెరపీలో. అంటే మన ఈ కప్స్ ఇది ఒక 5 minutes ఉంచుతాము. ఉంచిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తామన్నమాట. రిలీజ్ చేసేటప్పుడు వాక్యూమ్ ఉండడం వల్ల పైనుంచి సర్క్యులేషన్ అన్నది ప్రాపర్గా జరుగుతుందండి. ఇక్కడ నుంచి పైనుంచి కింద వరకు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు స్పైన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడంతా కూడా మనకి పెయిన్ అన్నది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఇతనికి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయిందండి. ఈ పార్ట్లో అంతా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. తర్వాత ఈ పార్ట్లో కూడా ఆగిపోయింది. అవన్నీ కూడా మనం సర్క్యులేట్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో కింద నర్వ్కి బ్లడ్ సప్లై అవ్వక ఈ కాలు కూడా ప్రాబ్లం అవుతుంది. దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒక 2 minutes అయిన తర్వాత మనము ఇలా రిలీజ్ చేసేస్తాం. ఇప్పుడు అంటే మీకు చూపించడానికి అని వేసాను. యాక్చువల్గా నీడిల్స్ ఉన్నప్పుడు నేను వేయను. ఇలా రెడ్ కలర్లో అవుతుందండి. అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఒక 2 daysలో అది నార్మల్ అయిపోతుంది. అంటే మీకు ఎంత రెడ్డిష్ అయిందో అక్కడ అంత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినట్టు అర్థం అనమాట మీకు. అంటే పేషెంట్కి కూడా తెలుస్తుంది. మీరు నీడిల్స్ కౌంట్ చేయకండి. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే చూసి భయపడుతున్నారు, కౌంట్ చేస్తున్నారు, బాబా ఇన్ని నీడిల్స్ అని. ఇందులో ఏమీ పెయిన్ ఏమీ ఉండదు. మీకు రిలీఫ్ అయితే వస్తుంది కాబట్టి మీరు భయపడకుండా
యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి రండి. తర్వాత ఇంకొకటి అండి, ఈ నీడిల్లో ఏమన్నా మెడిసిన్ ఉందా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుందండి. ఏమీ మెడిసిన్ లేదండి దీంట్లో. లాజిక్, సింపుల్ లాజిక్. మీరు సిలైన్ ఎక్కించినప్పుడు చూసే ఉంటారు, నీడిల్ తీసుకుని పొడుస్తారు కదండి సిలైన్ని. ఎందుకు అంటే ఎయిర్ వెళ్ళి అది మన బ్లడ్ సప్లై ఎడిట్ చేస్తుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఎప్పుడైతే నీడిల్ వేస్తున్నామో ఎయిర్ లోపలికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ ఐడెంట్గా చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఆర్గాన్స్కి వెళ్ళాలి కాబట్టి కనెక్షను మనకి 30 to 40 minutes ఈజీగా టైం పడుతుందండి. ఇతనికి సయాటికా ప్రాబ్లం ఉంది, లుంబర్లో ప్రాబ్లం ఉంది, సర్వికల్లో ప్రాబ్లం ఉంది. చాలా క్రానిక్ కేస్ అండి, కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రం వెళ్ళాల్సింది అలోపతి మెడిసిన్కే. అది మేమైనా సరే సజెస్ట్ చేసేది దానికే సజెస్ట్ చేస్తాము. కానీ నెమ్మదిగా స్లోగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి రావచ్చండి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయగలము. సయాటికాకి ఏంటి, సర్వికల్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్స్, అసిడిటీ అయితే కనుక చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుందండి. ఎండోస్కోపీ అవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరమే లేదు. మైగ్రేన్కి అయితే 90% క్యూర్ ఉంది. ఇంకా మిగతా నీ పెయిన్స్ అవన్నీ వస్తే కనుక 60 to 70% మాత్రమే నేను ఇస్తాను అష్యూరెన్స్. ఎందుకంటే కాళ్ళు అరుగుదల ఉన్నది మనం ఏం చేయలేం కదండి. దానికి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేయొచ్చు, మీ పని మీరు వర్క్ చేసినట్టుగా చేయొచ్చు. పెరాలసిస్ పేషెంట్స్కి కూడా చాలా మంచి క్యూర్ ఉంది. ఫిజియోథెరపీ కన్నా మీకు ఇది చాలా మంచి క్యూర్ ఉంటుందండి. ఫిజియోథెరపీకి దీనికి కూడా డిఫరెన్స్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి కూడా మనం వీడియోస్ చేసి అందరికీ చూపిద్దామండి.